అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నేను చేస్తానండి అందరికీ ఏం జరిగిందండి సీతమ్మ గారు? ఏం జరిగింది వాళ్ళు శ్రీజానులు మదేంటి వాళ్ళు ఉన్నారు కదా, సంజన, వీళ్ళందరూ మర్యాద మనిషి, వీళ్ళందరూ బాగా మీటింగ్ పెట్టుకున్నారు కదా. మొన్న గుర్తుందా అండి, శ్రీజాన్ని నాగార్జున గారు బాగా తిట్టారు. దమ్ము శ్రీజాని దుమ్ము దులిపేశారు అనమాట. దుమ్ము దులిపేసిన ఆ అమ్మాయి మాత్రం మారట్లేదు. ఇంకా అంటే చిన్నదే కానీ పెట్ట కొంచెం కూదగనం అన్నట్టు ఓ మీద అడిపోతుంది అనమాట. ఇదేంటి కుకింగ్ సెక్షన్లో గుర్తుందా నీకు? సంజన అంది కదా, నేను మారుస్తాను, అదే ఒక ఆయన్ని పెడతాను, ఏమి దొంగతనాలు అవి జరగకుండా అంటే ఒప్పుకోలేదు కదా. ప్రియాను శ్రీజ ఒప్పుకోలేదు, మర్యాద మనిషిని పెడతానంటే. అప్పుడు మర్యాద మనిషి కోపం వచ్చేసి ఏం జరిగింది పాపం, ఇంకా చిరాకు వచ్చేసి వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ పెట్టి వేరే వాళ్ళతోటి ఎవరితో షేర్ చేసుకున్నాడు గుర్తుందమ్మా. మొత్తం మీద ఏమైందంటే అతను ఏమంటున్నాడంటే కామనర్స్ వేస్ట్, అంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసేస్తున్నారని ఆయనే అనేసాడు ఆఖరికి. అవునా కదా? ప్రియాకి శ్రీజాకి బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, కామనర్స్ వేస్ట్ అని చెప్పేసి ఆయన అని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ కాసేపటికే మళ్ళీ వాళ్ళతోటే ఉన్నాడు కదా. ఎవరితోటి? ప్రియాతోటి ఉన్నాడు కదండి. అలా కాసేపు వీళ్ళతోటి కూడా మీటింగ్ పెట్టుకున్నాడు. హరీష్ని రూమ్లోకి రమ్మన్నారు కదా, కన్స్ట్రక్షన్ రూమ్లోకి రమ్మన్నారా? అంటే మొన్న నాగార్జున గారు చెప్పారు కదండి, అదే ఇలాగా అమ్మాయిలు అన్నావు నువ్వు, అలాగ అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు కదంటే, ఆ రోజు నుంచి మొత్తం శనివారం దెబ్బకి ఆదివారం సోమవారం ఇంకా అలా కామ్ అయిపోయి ఉన్నాడు పాపం. ఉన్నా కూడా మాట్లాడట్లేదు అసలు. బాగా ఫీల్ అయిపోయి నేను అలా అనలేదు, ఆ ఫీలింగ్తో అనలేదు అని చెప్పాడు. మనకు కూడా చెప్పాడు కానీ అన్నం తినడం మానేసాడు. అందుకు పాపం బిగ్ బాస్ పిలిచి మంచిగా అన్నీ ఉంటారు, రాముని చూడమన్నాడు. ఆయన అన్నీ ఉంటారు, అందరూ ఉంటారు, అందరితో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళి ఓన్గా అంటే మన ఇండివిజువల్ని కోల్పోకుండా మంచిగా ఉన్నప్పుడే మనం విన్నర్ అవుతాం. అంతేగాని ప్రతి చిన్నదానికి తిట్టారు అంటే ఆయన అన్నాడు కాబట్టి తిట్టారు. అవును, మాట్లాడుకుంటూ ఉంటే బాగుండు కదా అన్నాడు, తిట్టారు. కాదు కామనే కదా. ఇప్పుడు మనం తప్పు చేస్తాం, అమ్మ నాన్న తిడతారు, అమ్మ నాన్న కాబట్టి మనం ఊరుకుంటాం. అదే వేరే వాళ్ళు తిట్టారంటే అది కూడా మన తప్పు అయితే ఊరుకోవాలి. అవును కదా? తప్పు కాకపోతే తప్పు చేసేసారు కదా, తప్పు చేసేసిందో మనం ఏం చేయలేము ఇంక దానికి. కానీ పాపం బాగోలేదని చెప్పి రామురాతోడిని చూసుకోమన్నారు, భోజనం అన్ని విషయాల్లో చూసుకోమంటే తిన్నన్నాడు. కాసేపు రామురాతోడు ఓదార్చాడు, అదన్నాడు ఇది అన్నాడు. ఆయనదేమో వర్షం చెప్తున్నాడు, అబ్బాయి వినట్లేదు. మొత్తం మీద అలా జరిగింది. తర్వాత సంజనాను మర్యాద మనీషును ఇమాన్యుల్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టిన తర్వాత హరీష్కి పవన్ పెట్టాలని ట్రై చేసాడు. పవన్ కాదు, కళ్యాణ్ పెట్టాలని ట్రై చేస్తే తిన్నన్నాడు, నాకు వద్దు, నాకు అవసరం లేదు. రాత్రి తీసుకొచ్చి పెట్టాడు, బతిమాలాడు, అయినా తిన్నన్నాడు. ఆఖరికి ఈ మానిటర్ని పెడతానన్నారు కదా, మానిటర్ని పెడతాను కుకింగ్ సెక్షన్లో అంటే ఒప్పుకోలేదు కదా. వీళ్ళందరూ ఒప్పుకోకపోతే ఏం చేసింది సంజన, కమలాలు 7 కాయలు దుబ్బేసేసి పైన పెట్టేసి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి పాపం బిగ్ బాస్కి వెళ్ళి చెప్పేసింది, నా మాట ఎవరు వినట్లేదు, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పిన మాట వినట్లేదు అని కమిటీ అదేంటి అన్ని చెప్పి పాపం అది దాచేసింది అనమాట. దాచేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఏ పాటతో స్టార్ట్ అయింది, బూమ్ 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 అనే సాంగ్తో స్టార్ట్ అయింది. గుడ్ మార్నింగ్ బాగానే డ్యాన్స్ చేశారు, కొంచెం ఎక్కువసేపు చేశారు డ్యాన్స్, అది బాగానే ఉంది. అప్పుడు మళ్ళీ కాయలు దొరకడం కాదు, ఎవరు దుబ్బారు అని మొత్తం అడుగుతుంటుంటే కెప్టెన్ మీదే వాళ్ళకి అనుమానం. అందుకే కెప్టెన్ని రూమ్లో ఫస్ట్ చెక్ చేశారు కదా, అన్నీ చెక్ చేస్తాం అని చెప్పేసి ఫస్ట్ ఎవరు చెక్ చేసినా చెక్ చేయకపోయినా ఫస్ట్ కెప్టెన్ని చెక్ చేసేసారు. చెక్ చేసేసిన తర్వాత కోడిగుడ్డు ఎలా చెప్పింది అప్పుడు ఈ ఆరెంజెస్ మొత్తం మీద ప్రియా కనిపెట్టేసి ఇదిగో ఆరెంజెస్ అంటే అప్పుడు ఎవరైతే తీసారో వాళ్ళని అడగండి అని అడిగేటప్పటికి మళ్ళీ వాళ్ళందరూ సంజననే తీసినట్టుగా మాట్లాడారు. సంజన మాత్రం బాగా రిప్లై ఇచ్చింది, గట్టిగానే రిప్లై ఇచ్చింది, మా మీదే కక్షతో ఉన్నారు మీరు, అది ఇది అని చెప్పేసి అదో గొడవ. ఆఖరికి వీళ్ళు ఉన్నారు కదమ్మా రెంట్ వాళ్ళు, ఇమాన్యుల్ వాళ్ళకి భోజనం మారిందంటే ఇడ్లీలు అవి పంపించారు కదా. నాగార్జున గారు చెప్తారు బిగ్ బాస్ కి, వీళ్ళు తినలేకపోతున్నారు అది ఇది. నాగార్జున గారు ఇడ్లీ ఇష్టం ఉండదంట, కానీ ఈ టైంలో ఇడ్లీ తినాలని, అంటే ఏది లేనప్పుడు ఇంకేమవుతుంది, అదే అవుతుంది కదా, తినాలి. ఏది లేని టైంలో గెంజి కూడా పరమాన్నమే అవుతుంది. అప్పుడు తిన్నారనమాట. తిన్న తర్వాత ఇక్కడ ఇది చూసావా నువ్వు, లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. ఎవరెవరికి?
తనూజకి ఏ పళ్ళు పెట్టాడు చూడు అబ్బాయి డిమోన్ పవన్. నీకు అన్నారు చూసే వాళ్ళు వెనకాల నుంచి కామనర్స్ ఉన్నారు కదండి, డిమోన్ పవన్ అన్నాడు అనమాట. తనూజకి ఎన్ని పళ్ళు పెట్టాడు అది ఇదని చెప్పేసి అదొక ట్రాక్. అన్నం తినడం కాదు, పళ్ళు కోసి ఇచ్చారు, ఉప్పు కారం అవి చెల్లిచ్చారు. మళ్ళీనేమో రీతుకి పవన్కి ఎవరికొకరు మొత్తం మీద సెట్ అవుతుంది కదా. రీతుకి పవన్కి అబ్బాయి దగ్గరే ఉంటుంది కదా. ఇమాన్యుల్ చూసాడు కదా గ్లాస్ లో నుంచి ఏడవలేదు, యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. మమ్మల్ని వదిలేసావు అది ఇది అని చెప్తే అప్పుడే తనుజ వచ్చి చూస్తే ఏ తనుజ నడుం గిల్లకు నన్ను గిల్లలేదు పాప, ఏ గిల్లకు. అలాగా కామెడీని అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాడు ఆయన. ఆ టాలెంట్ ఉంది పాపం. అలాంటి వండి తిడితే ఆయన ఏం ఊరుకుంటాడు చెప్పండి. ఇలా ఫ్యాన్స్ ఊరుకోరు కదా కొంతమంది, అలాగనమాట. నడుము గిల్లకు తనుజ అది ఇది అని చెప్పి నడు మీద చూపించి అని అడిగింది. అదొకటి కామెడీగా ఉంది. అది మొత్తం మీద అయితే లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందండి. ప్రతి సీజన్లో ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అవ్వాలి కదా. ఇక్కడ సీజన్ వరకే లవ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఎవరికి ఆడే ఏమునా తీరే. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో కాసేపు. భరణి ఏం చేశారు బిగ్ బాస్ ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి కదండి. స్టార్ట్ అయినప్పుడు తనూజ స్టార్ట్ చేసింది అనమాట. తనూజనే స్టార్ట్ చేయమన్నారు. ఆమె ఎవరిని చేసింది, హరిత హరీష్ని, ఎవరిని ఇంకా ఆవిడ ఫ్లోరాని, శశిని ఉంది కదా బక్కమ్మాయి, ఆ అమ్మాయిని హరిత హరీష్కి తనూజకి ఓ అసలు మామూలు రభస కాదు కదమ్మా. అయ్యి బాబోయ్, తనూజ వాయిస్ ఇంకా రేస్ చేసింది. ఇంకెందులో ముసుగులో గుద్దులాట అని చెప్పేసి మొత్తం విజృంభించేసింది అనమాట. హరిత హరీష్ మాత్రం ఇంకా ఎలాగైనా హరిత హరీష్ తప్పు ఉండిపోయింది కాబట్టి ఇంకా తనూజ ఇంకా రెచ్చిపోయింది అనమాట. ఫ్లోరా మీద చెప్పింది తప్పేంటో. ఫ్లోరా కూడా ఏం చేసిందంటే నేను నా తప్పును సరి చేసుకుంటాను. ఆ అబ్బాయి ఎవరు, మర్యాద మనీషు ఫస్ట్ ఏడ్చాడు. వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, ఈ కామనర్స్ మంచోళ్ళు కదా అని చెప్పి ఏడ్చాడు. ఇప్పుడు మర్యాద మనీషు ఎవరిని మర్యాద మనీషిని పిలిచారు. ఎవరిని నామినేట్ చేశాడు, భరణిని రీతుని. భరణి ఏమని చెప్పాడంటే నువ్వు నామినేట్ చేసావు, నా వర్షన్ నేను చెప్తున్నానని చెప్పేసి ఏ గొడవ లేకుండా కరెక్ట్గా క్లియర్గా అది నామినేషన్ అయిపోయింది. ఇక రీతు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మధ్యలో పవన్ చచ్చిపోయాడు పాపం. ఆ రీతుకి మధ్యలో మానిటర్ పవన్ ఉన్నాడు కదా, ఈడేమో మర్యాద మనీషి పవన్ అడిగి, రీతు కూడా పవన్ అడిగి మొత్తం మధ్యలో నలిపేశారు పవన్ అట్టుకుని. మొత్తం మీద రీతు అయితే నేను ఒప్పుకోనంది, కానీ ఆయన ఒప్పుకోవాలన్నారు కదా. బిగ్ బాస్ అన్నారు మీరు ఒప్పుకోవడం కాదు, మీ వైపు పాయింట్స్ ఆయన చెప్పాలి, మీరు ఒప్పుకొని తీరాలని చెప్తే ఇంకా మర్యాద మనీషి పెయింట్ పూసేసి రెడ్ పెయింట్. ఎలాంటి ఆలోచనలు వస్తుంటే బిగ్ బాస్కి భలే కొత్తగా పెయింట్ పూయడం. ఈసారి పెయింట్ పూసేసి ఇద్దరిని నామినేషన్ చేయమన్నారు. మిగతా వాళ్ళ నామినేషన్ ఇవాళ జరుగుతుంది. ఇదండి నిన్నటి జరిగిన బిగ్ బాస్ విశేషాలు. మొత్తం మీద మా అమ్మ నేను చూస్తున్నాం. మాలాగా ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్లోకి రండి, మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్, బాగుందా బాగోలేదా అంటే ఉంటారు కదా ఫ్యాన్స్, మాలాగా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుందాం. నచ్చిన వాళ్ళు ఈ వీడియోస్ చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. రెండింటిని ఆదరించండి. బిగ్ బాస్ అయిపోయేదాకా ఈ బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి. అలాగే వీక్లీ 2 వంటలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా చూడండి, మమ్మల్ని ఆదరించండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటామండి అమ్మ. ఆదరించండి, బాయ్, కామెంట్ చేయండి. మీకు బాయ్ చెప్పు. బాయ్.